దివ్యమైన హనుమత్పుర హనుమంతుడి యొక్క శ్రీపాదాలు అనుకోవచ్చు మనం. ఇది దక్షిణ భాగంలో స్వామివారు ఎడంకాలు వేసి దక్షిణానికి అంటే సీతమ్మవారిని వెతుక్కుంటూ వెళ్ళేటప్పుడు దక్షిణానికి మనం ఈ యొక్క కాలును మోపి స్వామివారు లంకవైకి ప్రవహించినట్టు ఈ యొక్క పాదాలు మనకి గోచరిస్తున్నాయి. అద్భుతమైన ఈ యొక్క శ్రీ హనుమత్ పాదాలను చూడండి. చుట్టూతా ఈ యొక్క అద్భుతమైన పువ్వులు చూడండి, మీకు ఎక్కడో కనపడవు. చుట్టూతా స్వామివారి పాదాల చుట్టూతా ఈ పూలన్నీ కూడా విరాజిల్లి ఉన్నాయి. పూలన్నీ కూడా తెల్లని పూలు మాట స్వామి పాదాల చుట్టూతా. అదేవిధంగా అద్భుతమైన ఈ యొక్క శ్వేత మర్రి అంటారు దీన్ని. ఇది చాలా అరుదు. ఈ శ్వేత మర్రి స్వామివారికి పాదాల ఎమ్మట ఉంది. ఈ శ్వేత మర్రి కింద ఎప్పుడు నాగపాము తిరుగుతుందని చెప్పి ఈ గొల్లపిల్లలు మన గోవుల్నిను అదేవిధంగా మేకల్ని కాసుకొచ్చే వాళ్ళందరూ కూడా చెప్తున్నారు మనకి. ఎప్పుడు ఇక్కడ ఒక సర్పం తిరుగుతూ ఉంటుందని చెప్పారు మనకి స్వామివారి ఆజ్ఞని ఇచ్చారు. అటువంటి సర్పం మనకి ఇక్కడ కనపడకుండా చక్కగా ఇక పూజ చేసుకొని ఇచ్చే అవకాశం మనకి స్వామివారు మనకు కల్పించారు. ఈరోజు పూర్వాభాద్ర నక్షత్రం సాయం సంధ్యావేళ ఈ యొక్క దివ్య పాదాలకి నెమ్మదిగా అందరూ కూడా భక్తులు హనుమత్ భక్తులు అందరూ కూడా వచ్చి చక్కగా పూజ చేసుకుని ఈ యొక్క క్షేత్రాన్ని చక్కగా నిర్మాణం చేసుకునే ఒక అవకాశం మనకి కల్పిస్తే బాగుంటుంది. ఇది చూడండి, ఇవన్నీ కూడా మరి క్వారీ వాళ్ళంతా కూడా ఇదంతా ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఈ చుట్టూతా ఉన్న ప్రాంతం అంతా కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. స్వామి యొక్క పాదాల దగ్గరికి వచ్చి ఈ యొక్క క్వారీ అంతా ఆగి ఉన్నది. మరి వాళ్ళకి భయం వేసి ఆగారో ఏమో తెలియదు. ఈ యొక్క రామాజ్ఞగా మనం ఈ యొక్క పాదాలకి మనం చక్కగా పూజలు చేసుకునే విధానాన్ని మనం తెచ్చుకుందాము. జై శ్రీరామ్, జై హనుమాన్.